ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం నాకు తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని దేవుడు ఈరోజు నాకు చూపించి మాట్లాడమని చెప్పాడు. సో ఆ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. తిమోతితో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించు, సమయమనక ప్రయాసపడు, వాక్యాన్ని బోధించు అని పౌలు తిమోతితో చెప్తున్నాడు. స్టీఫెన్ అనే సేవకుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఏమనంటే, ఇదిగో పక్కనున్న అడవిలోకి వెళ్ళి అడవిలో పనిచేస్తున్న వారికి దేవుని సువార్త చెప్పు అని ఆ సేవకుడికి చెప్తే, అక్కడ కొంతమంది కట్టెలు కొడుతూ ఉంటే అడవిలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈయన అక్కడికి అడవిలోకి వెళ్ళేలోపు వాళ్ళు ఎక్కడికో భోజనం తినడానికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే వాళ్ళని వెతుక్కుంటూ అడవిలోకి ఇంకొంచెం దూరం లోపలికి వెళ్ళాడంట. అయినా కానీ వారు కనపడలేదంట. కనపడకపోతే ఇంకా వీళ్ళు కనపడలేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని తిరిగి వచ్చేస్తున్నాడంట. అడవిలో నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో మరలా మాట్లాడుతున్నాడంట. లేదు, నువ్వు సువార్తను ప్రకటించు అని ఆయనతో దేవుడు మాట్లాడితే ఆయనకి ఏం అర్థం కాక అక్కడే నుంచొని కళ్ళు మూసుకొని అక్కడున్న చెట్లకి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడంట. సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత ఆయన పని అయిపోయింది. ఆయన చెట్లకి సువార్త చెప్పేసి ఆయన మరలా తన పని తను చేసుకుంటూ ఉన్నాడంట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, సార్, మిమ్మల్ని కలవడానికి చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. నేను మీ సువార్త ద్వారానే, మీరు చెప్పిన వాక్యం ద్వారానే రక్షించబడ్డాను అని ఆయనతో చెప్పినప్పుడు, ఈ సేవకుడు అతన్ని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదంట. అయితే ఆ సేవకుడు ఆయనతో అంటున్నాడంట, నిన్నెప్పుడు నేను చూడలేదే, ఎప్పుడు నేను నీకు సువార్త చెప్పాను అంటే, ఒకసారి నేను అడవిలో గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను సార్, చనిపోదామని వెళ్తూ ఉంటే ఆ రోజు మీరు అక్కడ నుంచొని కళ్ళు మూసుకొని వాక్యం చెప్తా ఉన్నారు. ఆ వాక్యం విని నేను చనిపోకుండా ఆగిపోయాను. నేను ఆ వాక్యం విని రక్షించబడ్డాను. బైబిల్ కొనుక్కొని బైబిల్ అంతా చదివాను. దేవునిలో బలంగా ఎదిగి నేను కూడా ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను అని అతను చెప్పాడంట. ఈరోజు నువ్వు సువార్త చెప్పమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఎన్నిసార్లు నువ్వు ఆగిపోయావు. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడడానికి వీల్లేదు. నువ్వు ఈరోజు దేవుడు నిన్ను రక్షించింది ఎందుకంటే సువార్తని అనేక మందికి చెప్పడానికి. సేవకులే సువార్త చెప్పాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు సువార్త చెప్పాలి. ఈరోజు దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఫ్రెండ్స్కి నువ్వు సువార్త చెప్పావా? నీ కొలీగ్స్కి నువ్వు సువార్త చెప్పావా? నీతో పనిచేసే వాళ్ళకి నువ్వు సువార్త చెప్పావా? చాలామందిని నీ జీవితంలో నువ్వు కలుస్తూ ఉన్నావు, నీ ప్రయాణాల్లో కలుస్తూ ఉన్నావు. ఎవరికైనా నువ్వు సువార్త చెప్పావా? సువార్త చెప్పిన వాడిగా నువ్వు ఉంటున్నావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎన్నోసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించాడు, కానీ నువ్వు సువార్త చెప్పకుండా సిగ్గుపడుతూ ఆగిపోయావు. ఈరోజు నువ్వు సువార్త గురించి సిగ్గుపడడానికి వీల్లేదు. పౌలు కూడా ఏమంటా ఉన్నాడంటే, నేను సువార్త గురించి సిగ్గుపడవాడను కాను. ఎవరితో అయినా ట్రావెలింగ్ చేస్తుంటే అక్కడ సువార్త చెప్పు, నీ కొలీగ్స్కి సువార్త చెప్పు, నీతో చదువుకునే వాళ్ళకి సువార్త చెప్పు. నీ జీవితంలో నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో దేవుడు ప్రేరేపించిన కొలది ప్రతి ఒక్కరికి సువార్త చెప్పు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మేము సువార్త చెప్పేవారిగా ఉండాలని మీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను దయచేయండి. ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.